ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తున్నారు. సో 22 phases నుంచి అన్ని phases కి స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. బట్ అవి ట్రంప్ టవర్స్ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రీమియం ఏరియాలో ఇందిరమ్మ ఇల్లు కట్టి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రియల్ ఎస్టేట్ లో ఆ టాపిక్ కూడా చాలా వైరల్ అవుతుంది సార్. సో దాని గురించి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్, నాకు దాని గురించి క్లియర్ గా తెలియదు. ఇది నేను ఓపెన్ గా చెప్తాను, ఎందుకంటే ఐ నో ఓన్లీ వై ఐ డోంట్, నాకేం తెలుసు ఐ నో దట్. నాకు తెలియని దాన్ని నాకు తెలుసు అని నేను చెప్పాను. సో ట్రంప్ టవర్ వస్తే దానివల్ల ఖచ్చితంగా ఎకానమీ బూస్ట్ అవుతుంది, దానివల్ల ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఒక చలనం వస్తుంది, సరౌండింగ్ ఏరియాలో ల్యాండ్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు కొల్లూరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మీరు తీసుకుంటే ఆల్రెడీ పెద్ద పెద్ద ఇంతకు ముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్స్ ఇచ్చారు. ఓఆర్ఆర్ మీద నుంచి వస్తే జబర్దస్త్ కనిపిస్తుంది. సో ఆ ఏరియా ఎట్లయితే అయిందో, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళు ఏదైనా అలాట్ చేస్తే చేస్తారు ఖచ్చితంగా. కానీ అది ఎంత స్పీడ్ గా అవుతుంది, నిజంగా ఇప్పుడే అవుతుందా లేదా, మళ్ళీ దాంట్లో పేమెంట్ కట్టడం కానీ కొన్ని లక్షలు మీరు రెడీ పెట్టుకోవడం, ఇలాంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇవన్నీ క్లియర్ గా తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బెటర్ అని ఒపీనియన్. బట్ ఆ ట్రంప్ టవర్ వస్తే మాత్రం దాని వల్ల ఖచ్చితంగా సరౌండింగ్ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరుగుతుంది. ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను అడుగుతాను సార్, మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా సిటీ పీపుల్ కి ట్రంప్ టవర్స్ మీదనే ఉంది. బికాస్ 64 floors కాబట్టి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. దట్టు ఫ్లాట్ ప్రైజింగ్ కూడా అలానే చేస్తున్నారు. సో దాని ఇనాగ్రేషన్ కి ట్రంప్ ఫ్యామిలీ నుంచి కూడా మెంబర్స్ రావడం జరుగుతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. సో ట్రంప్ టవర్స్ వస్తే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఇప్పుడు ఉన్న డిమాండ్ కంటే డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడ ఎఫోర్డ్ చేసేలాగానే ల్యాండ్స్ ఉంటాయి మేడం, ఈవెన్ ట్రంప్ టవర్స్ లో కూడా తీసుకోవచ్చు మేడం అని చెప్తారా? నామ్ ఇక్కడ మీరు చూడాలి, ఫస్ట్ పేరు ఎవరిది అన్న చూడాలి. సో ట్రంప్ అంటే అందరికి ఏం తెలుసు, ఒక ప్రెసిడెంట్ అనే తెలుసు, కానీ నాకు మాత్రం ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కూడా తెలుసు. సో ఆయనకున్న అసెట్స్ లో మోర్ దెన్ 60% రియల్ ఎస్టేటే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ లో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ లోకల్ ఉన్న ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలా పెద్ద బ్రాండ్, ఆ పెద్ద బ్రాండ్ వచ్చే ఏరియా కూడా ప్రైమ్, ఆ ప్రైమ్ లొకేషన్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టే అమౌంట్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళంటే నెలకి 50,000, లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు సంపాదించే వాళ్ళైతే అక్కడ కొనరు. అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం ఇన్కమ్ అర్నింగ్ ఎక్కువ ఉంటది వాళ్ళకి ఖచ్చితంగా. బిజినెసెస్ కానీ, ప్యాసివ్ ఇన్కమ్ కానీ, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ వస్తారు. అండ్ అందులో ఇచ్చే ఎమ్యూనిటీస్ అలాగే ఉంటాయి, అందులో ఇచ్చే కొన్ని ఫెసిలిటీస్ అలాగే ఉంటాయి. అండ్ ఆ బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొంచెం ప్రీమియం ఉంటుంది. సో ఆ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అందులోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ అంత అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే సరౌండింగ్ ఏరియాలో బెటర్ అయి ఉంటే అందులోకి వెళ్తాం. అండ్ ఖచ్చితంగా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఏముంటదంటే, ఎక్కడైతే నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పినా, ఇది బండ గుర్తు, మీరు ఎక్కడ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, మీరు బ్లైండ్ గా వాళ్ళని ఫాలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ రీసెర్చ్ అవన్నీ ముందే వాళ్ళు చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళు ఎక్కడ వెళ్తే మనం వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకొక విషయం, ఇక్కడ చాలా మంది చేసే పెద్ద బ్లండర్, వాళ్ళు కొన్నారు కదా అని రేపే డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అనుకోవద్దు. అంతే, ఎక్కడైనా సరే ఇది ఒక రూల్. రియల్ ఎస్టేట్ లో ఎవరైతే పెద్ద పెద్ద డెవలపర్స్ ఆర్ బిల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు ఇవాళ కొని ఇవాళ డెవలప్ చేయరు, వాళ్ళు మినిమం 10 years వెయిట్ చేయాలి. సో ఇక్కడ వీళ్ళు అఫీషియల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిరు లేదా చేయబోతున్నారు అని తెలిస్తే మనం ఏమనుకోవాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి 10 years టైం పడుతుంది వర్క్ స్టార్ట్ కావడానికి. సో మీకు ఆ 10 years ఆఫ్ టైం వెయిట్ చేసే ఓపిక ఉంటేనే మీరు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఈ రూల్ మీకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కొంచెం మార్కెట్ బాగుంది అంటే ఆ ఏరియా డిమాండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడైతే ఇన్ఫ్రా వస్తుందో అక్కడ జనాలు వస్తారు, జనాలు వచ్చిన దగ్గర ఇన్ఫ్రా రాదు. సో దిస్ ఇస్ అ మార్కెట్ రూల్ అనమాట రియల్ ఎస్టేట్ లో. ఇంతకుముందు ఆ ఏరియా ఏముంది, ఏం లేదు కదా, కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ ఏరియా బాగుంది, ఇటు శంకర్పల్లి కనెక్టివిటీ ఉంది, ఇటు తీసుకుంటే ముంబై హైవే కనెక్టివిటీ ఉంది, ఇటు మనం ఓఆర్ఆర్ నుంచి దగ్గరగా ఉంది, ఇటు మనకి మొత్తం ఐటీ ఇండస్ట్రీకి నియర్ బై ఉంది, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ అంతా ఇక్కడే ఉంది అని చెప్పేసి ఆ ఏరియాలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద బిల్డర్లు, డెవలపర్లు వస్తున్నారంటే దాని సరౌండింగ్ ఉన్న ల్యాండ్ వాల్యూస్ ఆటోమేటిక్ గా అప్రిషియేట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా చూపించుకోవడానికి ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద బ్రాండ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఆ ఏరియా డిమాండ్ పెరిగిపోతుంది ఆటోమేటిక్. ఊర్లలో కూడా ఏంటంటే ఇప్పుడు నాట్ ఓన్లీ హైదరాబాద్ సిటీ, Tier 2, Tier 3 సిటీస్ నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది.
ఓన్లీ హైదరాబాద్ మీదనే మనం ఎంతసేపు మన ఫోకస్ ఉంది కానీ అవును సార్. మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ అందరు కూడా సిటీ నుంచి బయటికి ఎక్కువ వెళ్తున్నారు. మ్మ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, అఫోర్డబుల్ హౌసింగ్ ఈ పేరే దొరకట్లేదు, ఇక్కడ వినట్లేదు మనం. అస్సలు మాట్లాడితే ప్రీమియం లగ్జరీ ఇది అని Yes, నంబర్ కూడా yes, మాట్లాడుతున్నాం. yes. కానీ అఫోర్డబుల్ అనే వర్డే మర్చిపోయినాం. అఫోర్డబుల్ అంటే దాన్ని చీప్ చూస్తున్నాం మనం. మ్మ్. సో ఇక్కడ లోకల్లో కూడా జనాలకి ఏమొచ్చింది అంటే హైదరాబాద్ లో ఇక్కడ రాను రాను ఈ ఖర్చులు పెరిగిపోతున్నాయి, మ్మ్. మన ఇన్కమ్ లెవెల్ అంత పెరగట్లేదు కాబట్టి మ్మ్. ఇక్కడ మనం కొనకపోయినా కనీసం ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ రేడియస్ లో కొంచెం ప్రాపర్టీలు కొనుక్కుందాం. ఫ్యూచర్ లో అవసరం వస్తే నేనైతే ఇక్కడ నా లైఫ్ ని ఎట్లా గడిపేసిన, రేపు నా పిల్లలైనా సరే ఏమైనా డెవలప్ అయితే అక్కడైనా ఉంటారేమో వెళ్ళిపోయి, మ్మ్. వాళ్ళ కోసం మనం కొందామన్న ఆలోచనతోని సిటీ దాటి బయటికి వెళ్ళే జనాలు ఎక్కువైనారు. మ్మ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము కూడా ఏంటంటే ఇప్పుడు సిటీలో ఒక ప్రాపర్టీ వస్తలేదు 30 లక్షలు 50 లక్షలు పెడితే అట్లా అని చెప్పి నేను అయ్యో 50 లక్షలకు వస్తలేదు కానీ ఏడ్చుకుంటూ నెత్తి కొట్టుకుంటూ కూర్చుంటే కాదు. మ్మ్. సో ఇదే 30 లక్షలు 50 లక్షలు సిటీ అవుట్స్కట్ లోకి వెళ్తే ఎక్కడ బెస్ట్ వస్తుంది మనకి, మ్మ్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ 5 years నాకు గ్రోత్ వస్తుంది. మ్మ్. లేదా నేను ఇల్లు కట్టుకోవాలన్నా కూడా రాబోయే రోజుల్లో పెరుగుతున్న జనాభాకి ఇప్పుడున్న ట్రాఫిక్ కి మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఎలా ఉందో. కాబట్టి కొంచెం డిస్టెన్స్ వెళ్ళైనా సరే ప్రాపర్టీలు కొందామని చెప్పేసి, అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అంతా కూడా ఓఆర్ఆర్ లోపల దొరకడం కష్టమైంది. ఎక్కడ తీసుకున్నా మినిమం 6,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. ఓకే. సో ఇంత అమౌంట్ పెట్టి ఇక్కడ కొనలేని వాళ్ళు సిటీ దూరం దూరం వెళ్ళి చిన్న చిన్నగా కొని పెట్టుకుంటే మ్మ్. నెక్స్ట్ అదే ఒక 30-40 lakhs పెట్టుకుంటే ఈజీగా ఇంకో 5-10 years తర్వాత అక్కడైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది కదా అన్న ఆలోచనతోని మ్మ్. జనాలు సిటీ అవుట్స్కట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు వస్తున్నారు కదా ఏదో అద్భుతం అయిపోతుంది అందరు అక్కడే వెళ్ళాలంటే అందరి కోసం కాదు. మ్మ్. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఎవ్రీవన్స్ గేమ్. మ్మ్. సో ఇది ఒక స్ట్రాటజీ, దీనికి ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళాలి. అండ్ ఇది కొంచెం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటది, రిస్క్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటది కాబట్టి మ్మ్. రిస్క్ ఉంటది, దాని తగ్గట్టు రివార్డ్ కూడా ఉంటుంది. Okay. సో ఆ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మ్యాచ్ అయితేనే మనం అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మ్మ్. లేదు అంటే అందరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అదే అద్భుతం అయిపోతుంది, మిగతా ఏరియాలు ఏముండవు అని ఏం లేదు. హైదరాబాద్ నడి ఒడ్డున నుంచి మీరు సర్కిల్ మొత్తం గీసుకొని ఎక్కడ చూసినా ఖచ్చితంగా ఫ్యూచర్ లో మార్కెట్ అనేది గ్రో అవుతుంది. మ్మ్. అండ్ రాను రాను ఇప్పుడు ఎట్లయితే మెట్రో ఎక్స్పాండ్ అవుతుందో, నెక్స్ట్ రీజనల్ లింక్ రోడ్ వస్తుందో, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏవైతే డెవలప్మెంట్స్ ప్రపోజల్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఎట్లయితే అవుతుంటే ఫ్యూచర్ డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది.